యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ రౌడీలు దాడి చేశారు. ఎన్ఎస్యుఏ మూకలు విధ్వంసం సృష్టించారు. మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించారని దాడికి పాల్పడ్డారు. ఆఫీసులోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అడ్డుకున్న పోలీసుల మీద తమ ప్రతాపం చూపించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామునడి లైవ్ ద్వారా తెలుసుకుందాం. రాము, చెప్పండి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆఫీస్పై కాంగ్రెస్ మూకల దాడికి సంబంధించి స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నాయి? పోలీసుల సమక్షంలోనే వారు ఇంత విధ్వంసం సృష్టించడాన్ని వారు ఏ విధంగా మండిపడుతున్నారు? యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దుస్సాహసానికి ఒడిగట్టారు. పార్టీ కార్యాలయంపైన దాడికి ఒడిగట్టి విష సంస్కృతికి తెరలేపారని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగడుగును కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఉన్నాం. కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎన్ఎస్యుఏ కార్యకర్తలు, యువజన కార్యకర్తలు ఏ విధంగా విధ్వంసం సృష్టించారో మనం ప్రత్యక్షంగా లైవ్లో చూస్తూ ఉన్నాం. దేవాలయంలో భావిస్తారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కార్యాలయాలని. ఇక్కడే ప్రజా సమస్యలపైన చర్చ జరుగుతుంది. ఇక్కడి నుంచే ప్రజల కోసం పోరాటానికి సిద్ధమవుతుంటారు. అంత గొప్పగా విశిష్టత ఉన్నటువంటి దేవాలయం లాంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన దాడి చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతిదీ కూడా మనం విజయోత్సవం చూస్తూ ఉన్నాం. ఒక్కసారిగా గుంపులుగా ఇక్కడికి వచ్చారు. రాళ్లతో దాడి చేశారు, కోడిగుడ్లతో దాడి చేశారు. ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పైలేశేఖర్ రెడ్డి పైన దాడికి ఎత్తించారు. ఇంత దుస్సాహసంతో, ఇంత ధైర్యంగా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంత దుస్సాహసాన్ని ఒడిగట్టారని కూడా ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఢిల్లీలోనేమో రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతబోని దాడులు చేస్తూ ఉన్నారు. బీజేపీ పార్టీ పైన ప్రతిసారి కూడా విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం నుండి చేస్తున్నది ఏంటి? ఇంత అప్రజాస్వామ్యతంగా పార్టీ కార్యాలయంలో లోపలికి దూసుకొచ్చి కార్యకర్తల్ని, మహిళల్ని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఒక భీతాహ వాతావరణాన్ని ఎందుకు సృష్టించాల్సి వచ్చిందని కూడా ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం చూస్తూ ఉన్నాం, ప్రతిదీ కూడా ధ్వంసం చేశారు. చక్కగా అందంగా నిర్మించుకున్నటువంటి కార్యాలయాన్ని అద్దాలను ధ్వంసం చేశారు, ఫర్నిచర్ని ధ్వంసం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలపైన దాడి చేసే ప్రయత్నం చేశారు, రాళ్లతో కొట్టారు. ఇంత అసహనం ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. స్వయాన సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి దాడులకు తెరలేపారు. ఆయన నాయకత్వంలోనే ఆ పార్టీ కార్యకర్తలు, యువజన సంఘాల నాయకులు, ఎన్ఎస్యుఏ నాయకులు ఒక వీధి రౌడీలాగా రాష్ట్రం పైన పడి, గ్రామాల పైన పడి బీఆర్ఎస్ పార్టీ నాయకులని, సామాన్య ప్రజలని, రైతుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ కూడా ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళపైన దాడులు చేయడం, ఎవరు హామీలని అడిగితే వాళ్ళపైన అక్రమంగా కేసులు పెట్టడం పరిపాటిగా మారిందని కూడా ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పోరాటాలు సిద్ధమవుతున్నారు. ఈ దాడికి సంబంధించి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు, అన్ని వడ్డీతో సహా చెల్లిస్తామంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పైలేశేఖర్ రెడ్డి గారు. సార్, మీరు 10 ఏళ్ళు పాలన చేశారు, ఏ రోజు కూడా ఎవరిని కూడా టచ్ చేయలేదు సార్, అందరినీ గౌరవించారు. కేసీఆర్ గారు మీకు నేర్పారు హుందాగా రాజకీయం చేయమని. కానీ ఈ దాడుల సంస్కృతి ఏంటి? ఈ భౌతిక దాడుల గురించి ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్తారు? గతంలో కూడా ఇలాగే కాంగ్రెస్ పరిపాలనలో గూండాయిజం, రౌడీయిజం మొత్తం భువనగిరి కాన్స్టిట్యూన్సీలో పెట్టిపోయేది. కానీ 2014 తెలంగాణ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాతనే భువనగిరి కాన్స్టిట్యూన్సీలో శాంతియుతంగా రౌడీయిజం, గూండాయిజం మాట అనేది లేకుండా గత 10 సంవత్సరాలు పాలించడం. కానీ ఒక సంవత్సరం ఇప్పుడే తిరగగానే అప్పటి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచే భువనగిరి కాన్స్టిట్యూన్సీలో మళ్ళీ గూండాల, రౌడీల రాజ్యం వెళ్తుంది. ఈరోజు ఏం చేసినాం? మేము పత్రికా సమావేశం పెట్టుకున్నాం. మీరు అసత్యాలు, అబద్ధాలు మాట్లాడి 6 గ్యారంటీ కార్డులు ఇచ్చి గద్దెనెక్కి ఈరోజు ఆ రోజు మీరు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేయమని చెప్పి ఈరోజు పత్రికా సమావేశం పెట్టినాం. మా అధ్యక్షుల వారు ఏమన్నారని గతంలో నువ్వు ఎన్ని మాట్లాడినా మా ముఖ్యమంత్రి కేసీఆర్ మీద, అంత పెద్ద మనిషి, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ దేశ నాయకుడు, ఎంతో గొప్పగా అభివృద్ధి చెందుతున్నప్పుడు నువ్వు మాట్లాడిన భాష, మాట్లాడింది మర్చిపోయారా? మీరంతా కాంగ్రెస్ కార్యకర్త అంతా మర్చిపోయినట్టు. ఏం మాట్లాడేది మీరు? తొక్కుతాం, నారా తీస్తాం, పేగులు తీసి మెడకేసుకుంటా, కనుగుడ్లు తీసి గోయిలు ఆడుకుంటా అన్నీ మాట్లాడినప్పుడు అవపలేదా మీకు? ఈరోజు ప్రజల పక్షాన నుండి ప్రజలకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేవు? రండ రాజ్యం అయిపోయింది, రండ పరిపాలన అయిపోయింది అన్నాడు రామకృష్ణ, మా పార్టీ అధ్యక్షులు అన్నాడు. మొదలుపెట్టింది మీరు కదా. రేవంత్ రెడ్డి పదజాలం, రాజకీయాలు లేని పదజాలాన్ని వాడింది నువ్వు. మాటలు, నోటికి రాని మాటలు మాట్లాడింది నువ్వు. ఇవన్నీ చేసి ఈరోజు మేము మాట్లాడితే ఏమన్నా ఖండించాలే కానీ మీరు పార్టీ ఆఫీస్పై దాడి చేయడం ఏంటి? తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు సార్. మేము ప్రత్యక్షంగా చూసాం. తలవారు కూడా నరికేశారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని. కేసీఆర్ గారి చిత్రపటాన్ని చించి గోడకేసి కొట్టారు సార్. ఎట్లా చూడాలి? జాతిపిత అయినా తెలంగాణ తెచ్చారు, ఆ గౌరవం కూడా లేదా? అసలు గౌరవం గూండాలు చూస్తుంటే అర్థమవుతుంది. వాళ్ళంతా వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళందరినీ ఎవరో రెచ్చగొట్టి
ముందే రెచ్చగొట్టి పంపించరు నాయకులు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు రెచ్చగొట్టి పంపిస్తే మేమంతా ప్రెస్ మీట్ అయిపోయినాక అంతా మా కార్యకర్తలకు అంతా లంచైపోయినాక పోయిరు, మేము అంతా కూర్చొని మాట్లాడుతున్నాం. అప్పటికి 3 పోలీసులు వచ్చారు. ఏందా అనుకుని అడిగినాం, ఏం లేదు సార్ అని చెప్పారు. అనగా నేను అధ్యక్షుడు ఇట్లా బయటికి వెళ్ళంగానే కథం వాళ్ళే పోలీసులే గుండాలు రౌడీలను తీసుకొచ్చి పోలీసుల సమక్షంలో ఇదంతా కూడా చేపించారు. ఏదో యాక్షన్ తీసుకొస్తున్నట్టు పట్టుకొస్తున్నట్టు వదిలిపెట్టినట్టు. అంటే ఎవరి యాక్షన్, ఎవరి డైరెక్షన్ నడిచింది అంతా? ఇదంతా కుమ్మారెడ్డి డైరెక్షన్ కదా. కాంగ్రెస్ పార్టీలు మళ్ళా గూండాలని రౌడీలను ప్రోత్సహించుకుంటూ నీ డైరెక్షన్ కాకపోతే పోలీసులు ఎందుకు ఊరుకుంటారు అట్లా? అదే కాదు, పోలీసులు ఒక దాడి బీఆర్ఎస్ పార్టీ దేవాలయం లాంటిది, ఇది అందరి ప్రాపర్టీది, పార్టీ ప్రాపర్టీ, అందరి ప్రాపర్టీ. ఇదంతా అందంగా కట్టుకున్నాం, ప్రతిదాన్ని డిస్కస్ చేసుకుంటాం, ప్రెస్ మీట్ పెట్టుకున్నాం, అన్నీ చేసుకుంటున్నాం. దీనిపై దాడి చేయడమేంటి? గతంలో మేము 10 సంవత్సరాలు మీరు ప్రతిపక్షంలో ఎన్ని మాట్లాడి ఎన్నడైనా ఒక్కరి మీద దాడి చేసినామా? మా తెలంగాణ రాష్ట్రంలో కానీ బోనీకి ఒక్కరి మీద దాడి చేయలేదు. ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో వాళ్ళందరినీ గౌరవించడం, వాళ్ళ ప్రతిపక్షం మాట్లాడినా కూడా గౌరవించడం. కానీ ఏ రోజు దాడి సంస్కృతి లేదు. హైడ్రా పేరుతో పేదలను దాడి చేశారు సార్, లగచర్లలో గిరిజనులను దాడి చేశారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపైనే దాడి చేశారు. దీన్ని ఎట్లా చూడాలి? దీని మూల్యం ఎట్లా ఉండబోతుంది? పర్యవసనం ఎట్లా ఉండబోతుంది? ఏమైతుందంటే రేవంత్ యథా రాజా తదా ప్రజ. నువ్వు ఎట్లా దాడులు లగచర్లపైన కానీ ఇటు అనవసరం కేసులు పెట్టు, అన్యాయం కేసులు పెట్టడం అన్నీ చూసి మీ కార్యకర్తలు అదే పని కార్యక్రమం ఉన్నారు. నువ్వు ఎట్లున్నావు ఇల్లు కూడా అట్లా తయారు, మొత్తం గుండాయుజంగా రౌడీగా. ఈరోజు భయభ్రాంతి బతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నో సంవత్సరాలు కష్టపడి మంచిగా చేసుకుని అభివృద్ధి చేసుకొని తెలంగాణ ఏదో ఎంతో గొప్పగా కీర్తుండే తెలంగాణకు. ఈరోజు కాంగ్రెస్ పరిపాలన వచ్చినాక తెలంగాణ మొత్తం అధోగతి అయింది. ప్రజలందరూ ఒక్క సంతోషం, ఒక్కరి ముఖంలో సంతోషం లేదు. ఎంత పని చేస్తే ఏదో మార్పు అనుకో, ఎంత ఘోరంగా అయిపోయింది, ఏంది పరిపాలన అనేది చాలామంది బాధపడుతున్నారు. మనతో చూస్తున్నాం కదా ప్రజలు ఎంత అసలు ఎంత అబద్ధాలు అంటే సిగ్గుగా అబద్ధం అనేది అసలు ఇక అబద్ధమే తలదించుకునేటట్టుగా. వాళ్ళు అధికార శాశ్వతం అనుకుంటున్నారా సార్? ఎల్లప్పుడు కూడా మేమే ఉంటామని అనుకుంటున్నారా? ఎందుకు ఇంత దౌర్జన్యం, ఎందుకు ఇంత దాడులు, అక్రమ కేసులు కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు చిన్న పోస్ట్ పెడితే కేసులు పెడతా ఉన్నారు. ఈ అక్రమ కేసుల పైన కూడా ఏం చెప్తారు? వాళ్ళకి ప్రజలకు వీళ్ళు చేసిన తప్పులన్నిటి కూడా ప్రజల దాకా పోతున్నాయి, ప్రజల దగ్గరికి పోతున్నాయి. ప్రజల నుంచి వీళ్ళ ప్రభుత్వం మీద నెగటివ్ స్టార్ట్ అయింది. ప్రజల తిట్టుకుని ఏవరించే స్టేజ్కి వచ్చారు. ముఖ్యమంత్రి అన్నా, కాంగ్రెస్ కార్యకర్త అన్నా, కాంగ్రెస్ నాయకులు అంటే కూడా ప్రజలు చీరంచుకుంటారు. అది ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత చూడలేక ప్రతిపక్షం వల్లనే ఇట్లా అవుతుందని చెప్పి మాపై దాడి చేస్తారు. కాబట్టి ఏంటంటే ఇంత ఘోరమైన పరిపాలన ఎప్పుడూ చూడలేదు. ఎంతో కష్టపడి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఎంతో కష్టపడి బోనీకాన్ని డెవలప్ చేసుకున్నాం శాంతియుతంగా. ఏ రోజు ఎక్కడేం లేదు. కానీ మళ్ళీ ఈరోజు శాంతియుత దెబ్బతింటుంది. బోనీరు అనేది చాలా సెన్సిటివ్. మళ్ళీ ఇదే కార్యక్రమం ఇట్లే పోతే ఇట్లా పోయి తెలియదు. పోలీసులు మరీ ఘోరంగా మళ్ళీ నాయకులకు తొత్తుగా పోలీసులు ఉంటురు. ఈరోజు ఒక దాడి చేసిన గుండాని పోలీసులు వాహనంపై ముంగట కూసబెట్టుకొని మాట్లాడడం ఎంతవరకు సిగ్గుచేటది? ముంగట కూసబెట్టి మళ్ళీ వీడియో పెట్టి మళ్ళీ మేము దాడి చేస్తామని మాట్లాడుతారు. పోలీసుల ముంగటనే పోలీసు వ్యాన్ల. ఇదా పరిపాలన? ఇదేనా మీరు చేసే పరిపాలన? లా అండ్ ఆర్డర్ ఎటుపోతుంది? లా అండ్ ఆర్డర్ కాపాల్సిన పోలీసు వాళ్ళే దగ్గరుండి లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసుకుంటూ పార్టీ ఆఫీసులో దాడి చేయించుకుంటూ మళ్ళీ పోలీసు వాళ్ళని పట్టుకపోయి ఇంకా మాట్లాడబెట్టు. ఏంది ఇది పద్ధతి? రేపు 10:30కు ధర్నా కార్యక్రమం పెట్టుకున్నాం. ప్రతి కార్యకర్త యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న ప్రతి మండలి నుంచి మండల నాయకులు, గ్రామ శాఖలు, గతంలో నాయకులందరూ కూడా రావాలి. మరి ముఖ్యంగా భువనగిరి కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్కరు 10:30కి ధర్నాకు రావాలి. అక్కడి నుంచి మన డీసీ ఆఫీస్ ఇంకోసారి ఇలాంటి దాడి జరుగుతూ ఊకునే పరిస్థితి ఉండదు. ఇది మొదటిసారిగా భావిస్తున్నాం. నెక్స్ట్ టైం మాత్రం ఊకునే ముచ్చట ఉండదు. ఓకే, మహిళా కార్యకర్తలు అమ్మ మీ పైన కూడా దాడి చేశారు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేశారమ్మా. ఎట్లా అనిపిస్తూ ఉంది? పోలీసులు సమక్షంలోనే దాడి జరిగింది అంటున్నారు. దీనికి ఏం చెప్తారు? వాళ్ళ నికృష్ట పరిపాలనకు నిదర్శనం ఇవాళ జరిగిన సంఘటన. నిజంగా ఒక ప్రజాస్వామ్యంలో ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దానికి బదులుగా మీకేమైనా ఇబ్బంది అనిపిస్తే మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెట్టి దాన్ని తిరస్కరించాలి. అదే మనకి రాజ్యాంగం కల్పించిన హక్కులు. ఇవాళ మీ అధినేత, మీ పార్టీ అధినేత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని చెప్తాడు. ఎట్లా ఉంది పరిస్థితి అంటే దొంగతనం చేసిన దొంగ అన్నట్టుగా ఉన్నది పరిస్థితి. మహిళలంటే ఎక్కడ గౌరవం ఉన్నదండి? ఫ్రీ బస్ అని పెట్టినాడు. ఇవాళ ఏం ఒక్కసారి మాట్లాడే మహిళా మంత్రులను కానీ మీ సీఎం రేవంత్ రెడ్డి
రెడ్డిని కూడా ఒక్కసారి మన భువనగిరికి వచ్చో లేకపోతే హైదరాబాద్లో గట్కేసన్నో ఒక్కసారి బస్ ఎక్కువనండి, తల మీద ఒక్క ఎంట్రక లేకుండా కూడా బీకెత్తారు ఆడోళ్ళు. ఎట్లా అంటే ఒక్క మాట మీకు చెప్పాలి ఈ సందర్భంగా, మహిళలు అంటే ఏంటంటే స్వయం సహాయక సంఘాల ద్వారా ఎదగాలని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా మన ఎవరు అంతకుముందు ఎన్టీ రామారావు అయినా కూడా మహిళలకు గౌరవం కల్పించిండు. ఈ ఫ్రీ బస్సు చేసి ఏం చేసిండంటే ఆడోళ్ళకు మధ్య కొట్లాట పెట్టి ఇప్పుడు 3 ఆడోళ్ళు కొట్లాడుతుంటే 4వ మొగాయన ఈ కారంగా నవ్వే పరిస్థితులు ఇలా దాపురించింది. బస్సు ఎక్కాలంటే ఎంత గలీజ్ అంటే అంత గలీజ్ అంశం ఉంది. ఈ జరిగిన దాడిని మాత్రము మేము కార్యకర్తలుగా బాగా ఏమంటాం, బాగా మనస్తాపంగా ఇది ఉన్నాము. ఒకవేళ కనుక భువనగిరిలో కూడా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు కానీ మా పైన ఆదేశాలు కనుక ఇస్తే మీరు కూర్చునే గాంధీ భవన్ మాత్రం ముక్కలు చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నా. 100% ఉందండి. ఒక ఎమ్మెల్యే, ఒక లోకల్ ఎమ్మెల్యే లేనిది ఎట్లా వస్తారు అసలు? ఒక మాట ఇందాక మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, మాజీ ఎమ్మెల్యే గారు ముందు సీట్లో కూర్చోబెట్టుకుని పోయినామని మేము అందరం చెప్తున్నాము. అంటే ఎమ్మెల్యే 10 నిమిషాలలో ఇడిపించిండు. ఒకవేళ ఎమ్మెల్యే అయిన వ్యక్తికి నీతి నిజాయితీ ఉంటే కనీసం వాళ్లకు పనిష్మెంట్ ఇచ్చేదాకానైనా కూడా జైల్లో అక్కడ పోలీస్ స్టేషన్లో ఉంచాలి. అంటే ఇవాళ పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఇవాళ ఈ ఎమ్మెల్యే తోటి కుమ్ముక్కయ్యి దాడులు చేయడానికి. అవును, మీరు ఇవాళ ఫర్నిచర్ ధ్వంసం చేసిండ్రు, రేపు పొద్దుగా మా మీద కూడా ఇంకా దాడులు జరగాయా? మా మాజీ ఎమ్మెల్యే గారి మీద, మా జిల్లా అధ్యక్షుడి మీద కూడా మేము చేస్తే మేము ఊరుకుంటామా? ఇంకా కూడా మేము సమన్వయం పాటిస్తున్నాం. ఒకే ఒక అంశం మీద ఎదుటోడు తొందరపడ్డాడని మనం తొందరపడొద్దు, చూద్దాం పోలీస్ యాక్షన్ ఏ తీరుగా ఉంటుందన్న ఒక ప్రజాస్వామ్యం మీద నమ్మకంతో మాత్రమే మేము ఉన్నాం తప్ప మాకు చాతగాక కాదు, చేవలేక కాదు, లేదా అంటే మేము పగలగొట్టడం చాతగాక కాదు. మేము ఒకవేళ తలుచుకుంటే ఇవాళ మా కుర్చీలు మమ్మల్ని పగలగొట్టింది కదా, మీ ఎమ్మెల్యే ముందరే అంతకంటే 2 4 పగలగొట్టి చూపెడతామని చెప్పి నేను మహిళల పక్షాన నేను చెప్తున్నా. రండి, ఎవడో అడ్డం వస్తాడో చూసుకుంటాం మేము. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే శాతగాని సాష్టాలు, శాతనైన వాళ్ళు అయితే మనిషి కొట్లాడతారు, శాతనలో అయితే కొట్లాడతారు. మహిళల మీద కూడా ఇట్లనే ఉంది కదా, మహిళల మీద ఇట్లనే ఉంది. మహిళలు ఏమో గౌరవిస్తున్నాడు, మహిళలు ఏం గౌరవిస్తలేడు మహిళలను కూడా. పనికి మెల్ల బస్సులు పెట్టి ఒకటి కొట్లాట పెట్టిండు. అవన్నీ పోనీ మేమేమో రైతులకు పైసలు ఏదానికి శెల్కలకైనా చేసుకునే వ్యవసాయంకైనా డబ్బులు ఇచ్చింది మా తప్ప, వాటర్ ఇచ్చింది మా తప్ప. ప్రజలకు మంచిగా కావాలని మేము కోరినాం. కానీ మా సీఎం కేసీఆర్ వరకు ప్రజలను చూసిండు కానీ ఈ రవిడి విద్యము ఇట్లాంటివి మాత్రం తీయలే. 10 సంవత్సరాలు చేసినాం. 10 సంవత్సరాల్లో ఏమైనా ఆఫీసుల మీద ధర్నాలు అయినాయా? రోడ్డు మీద ఏమన్నా ధర్నాలు అయినాయా? మేము ఎవరో తెరువు పోలే కదా, వాళ్ళలాగా వాళ్ళు గెలవలేక మా మీద ధర్నాలు చేస్తారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఈ దాడులు నిత్యకృత్యంగా మారాయి. సోషల్ మీడియా కార్యకర్తలపైన కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు దేవాలయంలో అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపైన దాడి చేశారు. ఎట్లా చూడాలి, దీని పర్యవసనం ఎట్లుంటుంది? ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలకు మీరేం చెప్తారు? అన్ని దేవాలయాలకు గుడి ఉంటుంది, మసీదు ఉంటుంది, చర్చి ఉంటుంది. కానీ మా బీఆర్ఎస్ పార్టీకి మా పార్టీ కార్యాలయమే మాకు దేవాలయం. అట్లాంటి దేవాలయంలో ఈరోజు దుర్మార్గంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులే దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ఆదేశాలతోటి మేము ప్రెస్ మీట్ పెట్టడం ప్రజాస్వామ్యబద్ధంగా పెట్టినాం. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఈ హక్కును కూడా మాకు కాలరాస్తూ ఈరోజు దాడి, మా ఒక్కరి మీద ఈరోజు దాడి జరగలే. ఈ తెలంగాణ వచ్చిన 12 నెలల్లో హరీశ్వరరావు మీద ఖమ్మంలో దాడి జరిగింది. అదేవిధంగా కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి జరిగింది. అదేవిధంగా మామూలు ఒక సినిమా హీరో అయినటువంటి అల్లు అర్జున్ మీద కొడంగల్ నుంచి గూండాలు, రౌడీలు వచ్చి అక్కడ విధ్వంసం చేసిరు కాంగ్రెస్ నాయకులు వాళ్ళు. అట్లాంటి విధ్వంసం ఈరోజు భువనగిరి నియోజకవర్గంలో, భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ నాయకులకు మేము హెచ్చరిస్తున్నాం కూడా, పోలీసులారా మీరు గతంలో మీ లా అండ్ ఆర్డర్ కోసము కేసీఆర్ గారు అన్ని ఏర్పాట్లు చేసిండు, మీరు మాత్రం దుర్మార్గంగా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఎల్లకాలం వీళ్ళ ప్రభుత్వమే ఉంటుందన్నట్టుగా మీరు వ్యవహరిస్తున్నారు. దాన్ని మేము తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటాం. రానున్న రోజుల్లో ఈ దాడులకు ప్రతి దాడులు చేసేందుకు మేము వెనకకు పోమని మీకు హెచ్చరిస్తున్నాము. వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి మీద, పైలశేఖర్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం చేయడానికి వచ్చినటువంటి గూండాలను మీరు శిక్షించకపోతే, 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టకపోతే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. డీసీపీ ఆఫీస్ పోయారు, కేసు పెట్టారా, కేసు కట్టారా అండి? అక్కడ దాడి చేసినటువంటి నిందితుల్ని అరెస్ట్ చేశారా, వాళ్ళని ముందు సీట్లో కూర్చోబెట్టారు, వాళ్ళు విడుదల చేశారని చెప్తా ఉన్నారు. ఎందుకు పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు? పోలీసుల సమక్షంలోనే దాడి జరిగిందా?
100కు 100% స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకే జిల్లా పార్టీ ఆఫీస్ అయినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. అక్కసుతో దాడి చేసినటువంటి ఏకైక కారణం టీఆర్ఎస్ పార్టీకి దేవాలయమైనటువంటి ఈ కార్యాలయంపై దాడి చేస్తే వాళ్లకు పైశాచిక ఆనందం పొందుతామన్న ఉద్దేశంతో కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకే గుప్పటి మంది వచ్చి ఈ ఉద్యమంని ఆపగలగాలన్న ఉద్దేశంతో దురుద్దేశంతో చేసినటువంటి దాడిని యావత్ తెలంగాణ 33 జిల్లాలలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు, కార్యకర్తలు, నాయకులు అందరూ ఖండిస్తున్నారు. 100% స్థానిక